తెలుగు సినిమాల్లో ఒకసారి టైటిల్ లాక్ అయిందంటే ఇక దాన్ని మార్చడం అనేది చాలా అరుదు. టైటిల్ అంటే కేవలం ఓ పేరే కాదు, అది సినిమాకి ఓ వ్యక్తిత్వం లాంటిది. కంటెంట్కు తగినట్టు మార్కెటింగ్ ఉండేలా దాన్ని డిజైన్ చేస్తారు. క్యాచీగా ఉండే టైటిల్స్ విషయంలో ఎంత మాత్రం దర్శక నిర్మాతలు రాజీ పడరు. వివాదం తలెత్తినా టైటిల్ చేంజ్ విషయంలో వీలైనంత వరకు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ న్యూమరాలజీల ఆధారంగా టైటిల్స్ పెట్టరు, ఆ రకంగా మార్చే పరిస్థితి కనిపించదు. అయితే బాలీవుడ్ టైటిల్స్ విషయంలో న్యూమరాలజీలను బేస్ చేసుకుంటుందని తాజాగా ఓ సినిమా విషయంలో ప్రచారం జరుగుతుంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన, నవాజుద్దీన్ సిద్దికీ, పరేష్ రావల్ ప్రధాన పాత్రలో తామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆదిత్య సర్పోదర్ తెరకెక్కిస్తుండగా మడొక ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని దీపావళి కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ మారింది. తామాకు బదులుగా తామ్మాగా మార్చారు. ఇంగ్లీష్లో ఇదే టైటిల్ అదనంగా మరో చేరుతుంది. టైటిల్ ఇలా మార్చడంతో న్యూమరాలజీ ప్రకారం మార్చినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక శ్రద్ధా కపూర్ పేరుతో ఈ చిత్రం ముడిపడి ఉందని, ఆ నమ్మకంతోనే సెంటిమెంట్గా మార్చారనే ప్రచారము జరుగుతుంది. ఇక ఈ సినిమా ట్యాగ్ లైన్ ఓ శ్రీ కల్ నహి పర్సోఆ రహి హైకు శ్రీ 2కి సంబంధం ఉన్నట్లు మేకర్స్ భావించి టైటిల్లో అదనంగా చేర్చినట్లు వార్తలొస్తున్నాయి. ఇది హారర్ కామెడీ జానర్ కావడంతో శ్రీ 2కు తరహాలో బ్లాక్ బస్టర్ అవుతుందని ఈ చేంజెస్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక శ్రద్ధా కపూర్ నటించిన శ్రీ 2 ఊహించిన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓ మోస్తారు అంచనాలతో రిలీజ్ అయిన శ్రీ 2 ఏకంగా 800 కోట్ల వసూలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. మడుకు బ్యానర్లోని లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో ఓ సంచలనంగా మారింది. అదే సక్సెస్ ని మళ్ళీ తామా రిపీట్ చేయాలి అన్న ఆలోచనతో ఇలా న్యూమరాలజీ బాట పట్టినట్లు ప్రచారం జరుగుతుంది. మరి దీని వెనుక అసలు కథ ఏంటి అన్నది తెలియాలి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో తామపై అంచనాలు భారీగా ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రత్యేకించి రష్మిక మందన సినిమాలో భాగమవడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమా విజయాన్ని నిర్ణయించేది టైటిల్లో ఉన్న ఎక్స్ట్రా అక్షరమా, లేకపోతే కథలో ఉన్న ఎమోషన్లా? ఈ ప్రశ్నకు సమాధానం తామా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. కానీ ప్రతి సినిమా ఒక ప్రయోగం, ఒక నమ్మకం మీద నిలబడుతుంది. టైటిల్ మారిందంటే తప్పే కాదు, కానీ నమ్మకం మారకూడదు.